మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఎందుకు అంటే దురుద్దేశముతో దేవుని అడుగుతాం. దురుద్దేశముతో, దేవా నన్ను ధనకుని చేయి, నన్ను గొప్పవాణ్ణి చేయి, నాకు డబ్బులు ఇవ్వు. ఇస్తాడు దేవుడు. నువ్వేం చేస్తావు? తీసుకుపోయి తాగుతావు, తీసుకుపోయి ఏం చేస్తావు? వ్యభిచారం చేస్తావు. తీసుకొని పోయి ఏం చేస్తావు? దేవునికి భయంకరంగా ఉంటావా? ఉండవు. పోనీ దేవునికి ఏమన్నా చేస్తావా? చేయవు. ఏం చేస్తావు? దేవుని మర్చిపోతావు. ఎంతమందిని దేవుడు ఆశీర్వదించలే. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. వారి గురించి నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను. దేవుడు బ్లెస్ చేశాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ వారికి ధనం వస్తున్న కొద్దీ దేవుని పైన ప్రేమ తగ్గింది, దేవుని పైన విశ్వాసం తగ్గింది, దేవుని పైన ఉన్న భయము భక్తి తగ్గింది. లాస్ట్కి దేవునికి దూరం అయిపోయారు, చెదిరిపోయారు. చివరి వరకు ఎవరుంటారో తెలుసా? ఎదుగుతున్న కొద్దీ వారు దేవునికి ఎప్పుడు కూడా తగ్గించుకొని, దేవా నాకెంత డబ్బు వచ్చినా, ఎంత హోదా నాకు వచ్చినా, ఏదేమైనా నన్ను నేను తగ్గించుకుంటాను నేను అని నటించే వాళ్ళు కాదు, కానీ యథార్థంగా జీవించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎదుగుతూ ఉంటే కొంతమంది ఎదుగుతూ ఉంటే దేవునికి చాలా అంటే ఏమనుకుంటున్నాను, నేనేంటి చేసేది, నేనేంటి ఇచ్చేది, ముందు ఎట్లున్నావు ఇప్పుడు అట్లనే ఉండు, మారొద్దు. ముందు ఎంత లోబడి ఉన్నావు అదే లోబడి ఉండు. ముందు ఎంత భయంతో ఉన్నావు అదే భయంతో ఉండు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అదే విశ్వాసం కలిగి ఉండు. నీ పరిస్థితి మారగానే నీ ఆలోచన మారొద్దు, నీ ఉద్దేశం మారొద్దు, నీ కమిట్మెంట్ మారొద్దు. మారితే తిరిగి నువ్వు మొదటి స్థితికి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. తర్వాత ఎన్నటికీ నీ జీవితంలో దీవెన ఉండదు, ఎప్పటికీ ఉండదు. అందుకనే ఎవరైనా సరే దేవుని చేత దీవించబడాలి అంటే ఆయన దగ్గర ఎట్లుండాలా? మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఉండాలా కదా. అందులో మార్పు ఉండకూడదు. డబ్బు వస్తూనే ఉంటుంది, పేరు వస్తూనే ఉంటుంది, ప్రజలు వస్తూనే ఉంటారు, చాలా దీవించబడతావు. కానీ నీకు గర్వం రావద్దు. ఏం రావద్దు? గర్వము రావద్దు. దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది బ్లెస్ అయిన తర్వాత వాక్యం వస్తుంటే కూడా వాక్యం వినరు, కబుర్లు వింటారు. ఏమింటారు? కబుర్లు. దేవుని మాటలు. ఒకప్పుడు దేవుని మాట ఎట్లా అనిపించేది వాళ్ళకంటే, ఆ మాట వింటుంటేనే ధైర్యము, విశ్వాసము, అభిషేకము వచ్చేది. ఇప్పుడు ఆశీర్వదించబడ్డ తర్వాత, స్వస్థత వచ్చేసిన తర్వాత, విజయం వచ్చేసిన తర్వాత, అన్నీ సాధించిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? అయిపోయింది, కడుపు నిండిపోయింది, ఇంకేముంది, మనకేం కావాలి, ఇంకేమవుద్ది కదా. గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వమే తిరిగి వాళ్ళను నాశనానికి నడిపిస్తుంది. అందుకే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. అందుకని అంటాడు చూడండి, దురుద్దేశముతో కూడిన ప్రార్థన దేవుడు విన్నంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? 4:2లో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఎందుకు? దురుద్దేశముతో అడుగుతున్నారు మీరు కదా, దురుద్దేశముతో అడుగుతున్నారు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. తర్వాత పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కాబట్టి మీరు ఎట్లా ఉండాలా? దేవుణ్ణి అడిగే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, అప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తూనే ఉంటాడు. జీవిత కాలమంతా నువ్వు ఎంత తిన్నా తరిగిపోనంత దేవుడిస్తాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇంకా మిగిలిపోయేంత సంపద దేవుడిస్తాడు.
నీ పిల్లలు తిని తృప్తి నొందేంత వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి సంగమా, మరి మన జీవితంలో మనము విజయం పొందాలన్నా, మనము కూడా మరి గొప్ప వెలుగు కలిగి జీవించాలన్నా, ప్రకాశించాలంటే మరి ఇది మన వెలుగు ఈ లోకమంతా చూడాలంట. అవునా కదా? కాబట్టి ఆ విధంగా మనం బ్రతకడానికి దేవుడు మనకు కొన్ని మార్గాలు చూపించాడు. కాబట్టి విశ్వాస జీవితము మరి మనం కలిగి జీవించాలని, మనం జీవించే జీవితమును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా, గంటలు గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ చేయడం ద్వారా, వర్షిప్ చేయడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి. కొంతమంది అనుకుంటారు, మేము వర్షిప్ చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయకుండా వర్షిప్ చేస్తూనే ఉంటారు రోజుల తరబడి, బ్లెస్ చేయడు దేవుడు వాళ్ళని. కొంతమంది అనుకుంటారు, ఇక ప్రార్థన చేస్తూనే ఉందాం మనం రోజంతా, రోజుల తరబడి, 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు దేవుడు ఆశీర్వదించదాకా. దేవుడు ఆశీర్వదించాడు, బ్లెస్ చేయడు దేవుడు వాళ్ళని. కొంతమంది అనుకుంటారు, దేవునికి లక్షల లక్షల కానుకలు, వేలు కోట్లు మనం ఇస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు బ్లెస్ చేయడు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, నీ జీవితము దేవునికి మహిమకరముగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారమ్మా, మీరందరూ కూడా ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారు. మీ కంపెనీ యజమాని ఒకరోజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఎవరైతే 1 సంవత్సరం పాటు ఒక యాబ్సెంట్ లేకుండా చక్కగా పనిచేస్తారో వాళ్ళని నేను కంపెనీకి బాస్ చేస్తాను అంట. ఏం చేస్తారు అప్పుడు? సంవత్సరం పాటు. నిజంగా చెప్తున్నాను, అందరూ చేయలేరు, ప్రయత్నం చేస్తారు కానీ 99% ఫెయిల్ అయిపోతారు అందరు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ విశ్వాసం కోల్పోవడమో, లేకపోతే డబ్బు ఆశ వచ్చేసి పడిపోవడమో, లంచాలు తీసుకోవడమో, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి జరిగి అందరూ 99% వెళ్ళిపోయి లాస్ట్ టైం మిగిలేది ఒకరే. కావాల్సింది ఒక్కరే కదా. బాస్ అంటే ఒకరా, 10 మందా? ఒక్కరే కావాలి. కాబట్టి యథార్థంగా ఉండేవారు ఖచ్చితంగా విజయం పొందుకుంటారు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కూడా ఇప్పుడు మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎవరైతే నాకు నచ్చినట్లు బ్రతుకుతారో వారిని నేను పరలోకానికి నేనేం చేస్తానో వారసులుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, అప్పుడు ఎట్లా ఉంటామమ్మా? ప్రకాశిస్తాం. మనని ఎవరు చూసినా ప్రైజ్ ద లార్డ్ అంటారు, అంతే. వాడ వేస్ట్ అన్నాడు, మనం చూడంగానే పరిగెత్తుకొని వస్తారు మన దగ్గరికి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. నీ ప్రవర్తన, నీ జీవిత విధానము, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, ఇవే దేవునికి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రార్థనలో కూడా బాధ్యత కూడినటువంటి ప్రార్థన, బాధ్యత కలిగినటువంటి ప్రార్థన, బాధ్యత కూడినటువంటి ప్రార్థన అంటే ఏంటి? నీ తోటి వారి గురించి ప్రార్థన చేయడం, అవసరంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో, రోమీయులు 10:1, తర్వాత లూకా సువార్త 18:1-7 వరకు, యాకోబు 5:16. మరి అదేవిధంగా మనకు సాక్ష్యం ఉండాలి. మనమిచ్చు సాక్ష్యం, రక్షణ సాక్ష్యం, విధేయత అనే సాక్ష్యం, ప్రేమ అనే సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడే మనం ఈ లోకంలో గొప్ప విజయము మనం కూడా పొందుతాం. చీకటిని పారదోలి దేవుడు మనలను వెలుగుగా చేస్తాడు. ఆ వెలుగు ఈ లోకానికే కాదు, ముందుగా మన కుటుంబానికి కూడా అది వెలుగునిస్తుంది. హల్లెలూయా.